ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ వెల్ విషర్ ప్రసాద్ పల్లె. మీరు చూస్తున్నది అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్. కనుక మనం డైలీ బైబిల్ రీడింగ్లోనికి వెళ్తున్నాము. ఈరోజు మరి ధ్యానాంశముగా కీర్తనలు 49వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసుకొని గమనించవలసినదిగా, ధ్యానించవలసినదిగా మనవి చేస్తున్నాం. ప్రధాన గాయకునికి కోరహు కుమారులది గీతము. సర్వభూజనులరా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. కనుక సర్వభూజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా అంటే ఈ లోకంలో సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు. సామాన్యులు అంటే సాధారణ ప్రజలు, సామంతులు అంటే మరి డబ్బు బంగారము ఉన్నటువంటి మరి జనులను సామంతులం అంటారు, సామంతులని అంటాం. ధనికులేమి దరిద్రులేమి, వీళ్ళు కూడా ధనికులే. ధనికులు అంటే మామూలు ధనికులు ఉంటారు, దరిద్రులు అంటే ఏమీ లేని వారు. లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయుండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గదను, సీతారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచదను. సో దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మరి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. దేవుని మాటలు విజ్ఞానముతో జ్ఞానముతో కూడినవి ఉన్నవి. ఆయన గూఢార్థముతో మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అలాగున అనేక మంది దేవుని బిడ్డలు, దేవుని నమ్మినటువంటి ప్రజలు దేవుని దీవెన పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాటలు విని వాటి చొప్పున బ్రతికేటటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క దీవెన పొంది మరి ఏదో ఒక విధంగా ప్రాస్పెరిటీలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ బిడ్డ విశ్వాసి, దేవుని మీరు కూడా పరిపూర్ణంగా వెంబడించాలని మేము కోరుకుంటున్నాం. మరి 4వ వచనం, గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గదను, సీతారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచదను. దేవుని మాటలు శ్రేష్టమైనవి కనుక సితారా తీసుకొని ఆయన దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను, మనుషులను మెరుగుపరిచే మాటలను, మనుషులను సరిచేసే మాటలను, మనుషులను దేవుని వైపుకు లాగేటటువంటి మాటలను ఆయన విడుదల చేస్తున్నాడు. కనుక 5వది, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగల వాడు ఎవడునూ లేడు. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ఆధీనంలో ఉన్నారు. ఎవరు కూడా ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సమస్త మనుషులు కూడా దేవుని ఆధీనంలో ఉన్నాడు. కనుక 2 పిచ్చుకలు మరి కొన్ని రూకలకు అమ్మబడును కానీ అయితే వాటిలో ఒకటైనను దేవుని ఆజ్ఞ లేకుండా నేలను కూలదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక బిడ్డ విశ్వాసి, సమస్త మరి కష్టాల్లో, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నావని మనము బాధపడాల్సిన అవసరం లేదు. మన పరమదేవుడు మనకున్నాడు. మనం ప్రార్థన చేస్తే వినేటటువంటి దేవుడు ఉన్నాడు. కనుక అలాంటి దేవుని మనము కలిగి ఆయనను మనము ప్రార్థన చేసి ఆయన వలన మేలును క్షేమాన్ని మనం పొందుకోవాలని మనం కోరుకుంటున్నాం. అలాగే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ప్రార్థన అనేది ప్రత్యేకమైంది. మరి తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలను. గొప్ప గొప్ప ఆస్తిమంతులు తమను తాము పొగడుకుంటూ ఉంటారు. వారికి మనం భయపడవలసిన అవసరం లేదు. మన ఆస్తి యేసయ్య, మన దేవుడు యేసయ్య. మనము యేసుక్రీస్తు మనుషులం. యేసుక్రీస్తు సామంతుడు, ధనవంతుడు, శ్రీమంతుల కుమారులను కుమార్తెలై ఉన్నాం. గనుక మనం ఏ విషయంలోనూ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. వీఆర్ స్పిరిచువల్లీ రిచ్ పీపుల్ వెన్ దే ఆర్
ఫిజికల్లీ రిచ్ పీపుల్. మనము ఆత్మీయ ధనవంతులం. యేసు ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మరి డబ్బు బంగారం అంతా కూడా ఒకానొక దినమున ఈ భూమి మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. అయితే మరి దేవుని వాక్యము నిలిచి ఉంటుందంట. హల్లెలూయా. మరి ఈ భూమి పోతే రెండవ భూమి వస్తుంది. ఆ భూమిలో మనము నివాసం చేయవలసిన వారమైనాం. దేవుని రాజ్యంతో మనము దేవుని రాజ్యంలో కనపడతాం. హల్లెలూయా. ఎవడును ఏ విధము చేతనైనాను సహోదరుని విమోచింపలేడు. కనుక ఎవరు మనల్ని విమోచించలేరు. యేసు ప్రభు ఒక్కడే తన రక్తం ఇచ్చినాడు కనుక ఆ కలువరి గిరిలో 3 మేకుల మధ్యలో ఆ రక్తంతో మనం కడుక్కుంటాం. హల్లెలూయా. ఆ రక్తం మనల్ని విమోచిస్తుంది. ఆ రక్తం మంచి మార్గంలో మనల్ని మన పిల్లలను నడిపించే విధంగా మనము చూస్తున్నాం. కనుక వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటెన్నటికీ తీరక అట్లుండవలసినదే. మన ప్రాణ విమోచన ధనముగా యేసును మనకు ఇచ్చాడు. యేసు మరి తన ప్రాణాన్ని పెట్టుటకు ఇష్టపడినాడు. ఏమంటున్నాడు అంటే, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకున్నటకు కూడా నాకు అధికారం కలదని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఎక్కడ కూడా జీవితంలో ఏ శ్రమ వచ్చినా భయపడాల్సిన అవసరము లేదు. జ్ఞానులు చనిపోదురు అను సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. జ్ఞానులు చనిపోతారు, మూర్ఖులను పశుప్రాయులను నశించిపోతారు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకుండునని వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలి ఉన్నాడు. మనం ఎంత ఘనత వహించినా కూడా తప్పకుండా చనిపోవలసిన వారమైనాం. కనుక మనం బ్రతుకున్నప్పుడే దేవుని విశ్వసించాలా, దేవుని నమ్మాలా, దేవుని కొరకు జీవించాలా. మన ప్రాణ విమోచన కోసం, అంటే మనం చేసిన పాపాల కోసం ఆయన మరి దివి నుండి భూమికి దిగి వచ్చి మనతో స్నేహం చేసి మనలో ఉన్న వారిని స్వస్థపరిచాడు. దయ్యం పట్టిన వారికి స్వస్థత కలుగజేశాడు. నత్తి వారికి నాలుక ఇచ్చాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు, అనగా కుంటి వారికి కాళ్ళు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని ఆయన బాగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. చనిపోయిన లాజరును లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో గొప్ప కార్యాలు, సూచక క్రియలు ఆయన చేశాడు. కానీ ఆయన ప్రతిరోజు రాత్రి ప్రార్థనలో గడిపేవాడు. ఉదయాన్నే అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన శ్రమలో, ఏదైనా సమస్యల్లో ప్రార్థనలో ఎక్కువ గడపాలి. నైట్ అంతా ప్రార్థనలో ఉంటే ఉదయాన్నే దేవుని మహిమ మనం చూస్తాం. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన, సంఘముతో ప్రార్థన మనము చేసి ఈ లోకాన్ని జయించవలసిన వారమన్నాం. అలాగే మన పిల్లలకు కూడా వాటిని నేర్పాల. పిల్లలకు దేవుని వాక్యము నేర్పాల, కంటతా వాక్యాలు నేర్పాలి. అలాగే సండే స్కూల్కి వెళ్ళేది నేర్పియాలి. ఎందుకంటే మరి ఈ లోకంలో చదువులన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఒకే ఒకటి నిలిచేది ఏంటంటే బైబిల్ స్టడీ. బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితాలు సరిచేయబడతాయి. అలాగే దేవుని వాక్యం మన హృదయంలో నివసించినప్పుడు, మనము వేదన గుండా వెళ్ళేటప్పుడు ఏదో ఒక వాక్యం గుర్తొచ్చినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనము ఓదార్చబడతాం. ఆ వాక్యాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు సహాయం చేసే దేవునిగా ఉన్నాడు. కనుక మరి పిల్లలకు మనము ట్రైనింగ్ ఇవ్వాలి. పిల్లలకు కంటతా వాక్యాలు నేర్పియాలి. అలాగే డైలీ బైబిల్ రీడింగ్ కూడా మనం వారికి నేర్పించి మంచి పద్ధతిలో మనము మన పిల్లలను పెంచవలసిన వారమైనాం. అలా చేసిన తర్వాత మన పిల్లలు, నా తండ్రి నా తల్లి నన్ను మంచి డిసిప్లిన్లో పెంచారని అనుకుంటూ ఉంటారు. లేదు, మనమే బాగలేక మన పిల్లలను సరిగా పెంచలేకపోయినప్పుడు మన పిల్లలు మన గురించి సాక్ష్యము చెప్పలేరు. కనుక సాక్ష్యాన్ని మనము
బయటికి తీసుకురావాలి. అనేక అద్భుతాలు మన జీవితంలో జరిగినవి సాక్ష్యాలు మన పిల్లలతో పంచుకుంటే వాళ్ళు విశ్వాసమందు స్థిరపడతారు. విశ్వాసమందు స్థిరపడితే తప్పకుండా వాళ్ళు మరి ఆ మంచి మార్గం నుండి తొలగిపోరు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, అప్పుడు పెద్దవాడైనప్పుడు వాడు ఆ మార్గం నుంచి తొలగిపోడు అని వ్రాయబడింది. కనుక దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వాదించునుగాక. మేము విక్టరీ ప్రేయర్ టవర్ హైదరాబాద్ నుంచి